వస్తువుని 20 రూపాయలు చెప్పి అవి తీసుకోండి మా దగ్గర అయ్యే ఉన్నాయి అనేది ఎంతవరకు న్యాయం మీరే చెప్పాలి. ఇప్పుడు కాంపన్సేషన్ చేయొచ్చు, ఎట్లా చేయాలి? దాంట్లో మళ్ళీ బిజినెస్ చేయకూడదు కదండి. దాంట్లో బిజినెస్ మార్కెట్ వాల్యూ 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు ఉంది ఆ లెక్క బట్టి తీసుకోండి అంటే అసలే పోయింది, వడ్డీ పోయింది. ఇంకా మేము 10,000 4 సంవత్సరాల కింద నేను కట్టింది 2020 అక్టోబర్లో. నేను 15 లక్షలు 2020 అక్టోబర్లో కట్టా. 2021లో 36 లక్షలు కట్టా. మొత్తం నా 50 లక్షలు ఉన్నాయి. ఇప్పటికి దగ్గర 3-4 సంవత్సరాలు అయిపోయింది. బ్యాంకులో పెట్టినా నా డబ్బులు ఆల్మోస్ట్ 40-50% అవుతుంది. సో మేమేమంటాం, మీరు ఏమన్నా చేసుకుని మా డబ్బులు మాకు ఇంట్రెస్ట్ తోటి ఇవ్వండి, మా కాంపన్సేషన్ చేయండి. పొలం ఏదన్నా పొలం ఇచ్చేటప్పుడు కూడా అక్కడ మార్కెట్ రేటుకి ఇవ్వండి, డబల్ ఇవ్వద్దు అనేది మా సబ్జెక్ట్. కానీ మీటింగ్లకి రావట్లేదు, చెప్తే వినట్లేదు. ఇదిగో అదిగో అని చెక్కులు ఇవ్వటం. 6 నెలలు ఇప్పుడు ఎవరన్నా పంచాయతీకి వచ్చారు 3 నెలలు 6 నెలలు చెక్కులు ఇస్తారు. ఆ చెక్కులు ఇచ్చారంటే పెద్దవాళ్ళు ఏమంటారు, చెక్కులు తీసుకొని వెళ్ళి అంటారు. ఆ చెక్కులు పాస్ అవ్వవు, ఆ చెక్కులు ఎక్స్టెండ్ అవుతాయి. ఈ విధంగా జరిగే 4 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఉన్నారు సోదారాణి గారు, తర్వాత చక్క భాస్కర్ గారు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ముందుకు వచ్చి ఎవరైతే బాధితులు అయ్యారో వాళ్ళకి సెటిల్ చేయాలనేది మా కోరిక. ఆ అబ్బాయి బయటికి ఎంటేస్తున్నాడు సార్. నన్ను పెట్టే బాధ అంతెంతగా మా కూతురు. నేను ఇంత బాధపడుతుంటే కూడా ఒక్కసారి వచ్చి మా అమ్మాయి నాకు ఇచ్చిన కట్నం కింద సొమ్ము నాకు ఇవ్వండి అని అంటే, నువ్వు మర్యాదగా మాట్లాడు, ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడు, నువ్వు అంటవేంది, నువ్వు అన్నదానికి నువ్వు మర్యాదగా మాట్లాడు, గెట్ అవుట్ అని సంబోధిస్తుంది సార్. అందుకని నా కూతురికి ఇప్పించిన కట్నం కింద సొమ్ము సార్ నేను 35 లక్షలు కట్టాను సార్. ఇవ్వండి సార్ ప్రతి ఒక్కటి కాగితాలతో సహా నేను పెట్టుకొని ఉన్నాను. ఇప్పటి వరకు కనీసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్లు ఎత్తదు సార్. ఆ భాస్కర్ గుప్తా కానీ ఆమె కానీ ఫోన్ ఎత్తదండి. ఎన్నిసార్లు నా ఫోన్ ఎత్తదు. నేను ఎవరి చేత ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని వెళ్ళిపోతే, నీకు ఎవరు చెప్పారు, నువ్వు ఎందుకు వచ్చావు, నీకు సెటిల్ చేయను, నువ్వేం చేసుకుంటావో చేసుకో సార్. ఫైనల్ గా మేము కోరుకునేది సార్, మాకు అమౌంట్ సెటిల్ చేయటం అన్నా, లేకపోతే దానికి బదులు తన దగ్గర అన్ని అసెట్స్ ఉన్నాయి, తన దగ్గర పెట్టుకున్న అసెట్స్ లేవని ఏమంటలేదు. కనీసం ఏదో ఒకటి మేము బాధితులం కాబట్టి దానికి తగ్గట్టు పరిహారం మాకు అందించేస్తే మేము ఈ ఇష్యూలో మేము ఇన్వాల్వ్ కాదలుచుకోవాలి సార్. ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ అని పూర్ణయ్య గారు ఉన్నారు సార్. ఒకసారి సార్ అప్పట్లో ఎంత డబ్బులు కట్టారు సార్? నేను 15 lakhs కట్టాను. సార్ మా మేనేజింగ్ డైరెక్టర్ యాక్చువల్ గా ఆయన ఆ రోజు మేనేజింగ్ డైరెక్టర్ గా ఆఫీస్ లో ఉండి ఆయన మా చేత అమౌంట్ కట్టించారు సార్ ఆయన. సో ఆయన ముందుకు వచ్చి నేను మీ తరపున ఉంటాను అని చెప్పి ఆయన మాకు భరోసా ఇచ్చారు ఆయన కూడా. సో ఆయన కూడా ఉన్నారు. ప్రతి ఒక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కడేమేమి అసెట్స్ ఉన్నాయి అన్ని ఆయన చెప్పగలరు సార్. ఓవరాల్ గా మొత్తం అమౌంట్ మాకు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయిగా more than 10 CR పైనే ఉంది సార్. more than 10 CR ఓవరాల్ వచ్చి ఆల్మోస్ట్ 150 CR ఉంటుంది సార్. ఓవరాల్ 150 CR ప్రజెంట్ 600+ కస్టమర్స్ ఉన్నారు. సో మాకు మీ ద్వారా కొంచెం మా హెల్ప్ చేసి ఇష్యూ రిజాల్వ్ చేయగలిగితే గ్రేట్ఫుల్ సార్. విపరీతంగా యాడ్స్ ఇచ్చేసి కోటి గారితో వేరే వాళ్ళతో యాడ్స్ ఇప్పించేసి నారాయణఖేడ్ కారాముంగిలో యాడ్స్ ఇప్పించేసి అమౌంట్ కలెక్ట్ చేశారు. డెవలప్మెంట్ లేదు, బిల్డింగ్స్ కట్టట్లేదు. గట్టేసర్ లేదు, కర్దనూరు లేదు, కారాముంగి, నారాయణఖేడ్ లేదు. అది మెయిన్ ప్రాబ్లం. అది దాదాపుగా ఇప్పుడు అంటే ఈ అమౌంట్స్ మనతో పాటు ఇంకా మంది ఉండేవాళ్ళు ఒక 50 crores నుంచి ఎక్కువ ఉండొచ్చు, 50 crores అబౌవ్ ఉండొచ్చు. మొత్తం ఈ 5 ప్రాజెక్టులు ఎన్నో ప్రీ లాంచింగ్ పెట్టారు. అన్నిట్లో కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని సక్సెస్ అయింది. అది కానీ ఈ బిల్డింగ్ అనేది ఇంతవరకు ఎక్కడా కాదు. 4 సంవత్సరాలు అయిపోయింది సార్. 4 సంవత్సరాలు అయిపోయింది. 2020లో నుంచి స్టార్ట్ అయింది బిజినెస్. అప్పటి నుంచి ఇది ఫస్ట్ 5 to 10 lakhs అందరం కూడా అడ్వాన్స్ ఇచ్చేసాం. మరి మాకు నమ్మకం ఎలా అంటే వితిన్ 2 to 3 months సుధారాణి గారు ఏమన్నారంటే వితిన్ 2 to 3 months మేము అన్ని పర్మిషన్స్ తీసుకొస్తాము, మేము వర్క్ స్టార్ట్ చేసిన తర్వాతనే పర్మిషన్ వచ్చిన తర్వాతనే మీరు రిమైనింగ్ డబ్బులు అన్నీ ఇవ్వాలి, అంటే కన్స్ట్రక్షన్కి బిఫోర్ ప్రీ లాంచ్ ఆఫర్ కాబట్టి ముందే డబ్బులు అన్నీ ఇవ్వాలి అన్నారు. అలా 1 year తర్వాత HMDA పర్మిషన్ వచ్చిన తర్వాతనే మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని నేనైతే 30 lakhs కట్టానండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 30 to 45 lakhs వాళ్ళ అపార్ట్మెంట్ యొక్క స్క్వేర్ ఫీట్ ఏరియాని బట్టి మొత్తం పే చేయడం జరిగింది. ఇక మరి వర్క్ స్టార్ట్ అవుతుందా లేదా అని ఇక్కడ దాదాపు నేనేమో వరంగల్ నుండి మేము వరంగల్ నుండి తీసుకున్నాము, మిగిలిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు హైదరాబాద్ నుండి కూడా తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఫీల్డ్ మీదకి వెళ్ళడము, ఏం జరుగుతోంది, వర్క్ జరగట్లేదు, అసలు బేస్మెంట్ కాదు కదా పిల్లర్లు కూడా తీయలేదు.
మరి ఎందుకు జరగట్లేదు అంటే వాళ్ళు ఎప్పటికీ ఏవో ఒక సాకులు. 2020లో కోవిడ్ తర్వాత ఇది స్టార్ట్ అయింది. తర్వాత ఏమన్నారంటే ధరణి వెబ్సైట్కి అన్ని అప్డేట్ చేస్తున్నారు కదా, అక్కడ కొంత ప్రాబ్లం వస్తుంది, పర్మిషన్ రావడానికి, పర్మిషన్ వచ్చినాక చేస్తామన్నారు. ఆ తర్వాత అన్నారు హెచ్ఎండి ఎలక్షన్స్ కదా అందుకని బ్రేక్ అన్నారు. ఆ తర్వాత అన్నారు జనరల్ ఎలక్షన్స్ కదా మాకు అన్ని పర్మిషన్స్ రావాలంటే టైం పడుతుంది. మేము ఈ లోపల ఎన్నిసార్లు మాకు కావాల్సిన ఫ్లాట్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఒక 3 to 4 times వాళ్ళు వీడియోస్ పంపించేసి ఫ్లాట్ ఏరియాని పంపించేసి మీరు కావాలంటే మార్చుకోవచ్చు అని చెప్తే అంటే అన్నిసార్లు మార్చారు. ఫైనల్గా రెరా నుండి కూడా తీసుకొస్తామన్నారు. మేమందరం కూడా డబ్బులు కట్టేసాం. మరి మాకు మేడం ఇదంతా ఓకే. ఇప్పుడు మీరు అంటే వాళ్ళను మీరు అడిగారా ఎక్కడ మీకు ల్యాండ్ కి సంబంధించి ల్యాండ్ ఎక్కడ చూపించారు? మేము ఇది గట్కేసర్ దగ్గర యామ్నాపేట దగ్గర అండి, ఆర్హోమ్స్ న్యూ వాసవి హైట్స్ అని, బ్లిస్ హైట్స్ అని మేము అడుగుతున్నాము. వాళ్ళకి మెయిన్ బ్రాంచ్ వచ్చేసి కూకట్పల్లిలో ఉంది. అక్కడికి వెళ్ళి అడగడము, మాకు మార్కెటింగ్లో ఫీల్డ్లోకి వచ్చి ఫ్లాట్స్ బుక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగినప్పుడు ఏవో కొన్ని ఫేక్ వీడియోస్ అంటే పిల్లర్స్ తీయడానికి తీసిన ఆ వీడియోనే రిపీటెడ్గా పంపించడము, ఆ వీడియో కోసం చేసిన పిల్లర్లకి పని స్టార్ట్ చేయడమే కానీ ఇంకా తర్వాత ఏమీ జరగలేదు. మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి అడుగుతూనే ఉన్నాం. అయితే మాకు అప్పుడు కండిషన్ ఏం రాసి ఇచ్చారంటే చూడండి 2022లో మాకు ఇచ్చేస్తామన్నారు. క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. ఒకవేళ ఇవ్వకపోతే ప్రతి నెల మేము తీసుకున్న ఏరియాని బట్టి 6,000 to 8,000 రెంట్ ఇస్తామన్నారు. అంత నమ్మబలికారు, అంత చీటింగ్ చేశారు. కర్తనూరులో స్టార్ట్ అయిందమ్మా, అక్కడ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఆర్హోమ్స్లోనే దాదాపు 150 మంది మేము అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాము. ఈ మనీనంతా వాళ్ళు కర్తనూరులో స్టార్ట్ చేశారు. మరి అక్కడ ఇస్తాం మేము, ఇక్కడ కాకపోయినా మాకందరికి అగ్రిమెంట్లు చేశారు. మీకు కాదంటే మేము డబ్బులు అడిగాము. డబ్బులు అడిగితే కొంతమందికి మేము కావాలంటే మాకు ల్యాండ్స్ చాలా ఉన్నాయి, అక్కడైనా రిజిస్ట్రేషన్ చేస్తాము, కర్తనూరు సైట్లో చేస్తామన్నారు. కర్తనూరుకి వెళ్ళి చూస్తే అది కూడా ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉంది. దీని తర్వాత ఈ డబ్బులన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టారు. అక్కడ ఇక్కడ కలిపి మొత్తం 600 మంది వరకు అపార్ట్మెంట్స్ కొన్నారు. వాళ్ళకి లేదు, మాకు లేదు, ఏదీ లేదు. అక్కడ తర్వాత నుండి సిద్దిపేట వెంచర్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా? పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ కి ఇవ్వడానికే వచ్చాము. ఎందుకంటే మాకు అసలు వాళ్ళు తేనెకి కత్తి పూసినట్లే, కత్తికి తేనె పూసినట్లే మంచిగా మాట్లాడతారు. ఇస్తామమ్మా, ఇన్ని సంవత్సరాలు ఆగారు కదా, ఇంకా కొన్ని రోజులు ఆగండి, ఇస్తామంటారు. ఎలా ఇస్తారు? ఒక్క రోజులో అయితే బిల్డింగ్ కట్టలేదు కదా. అక్కడ అసలు ఏ మాత్రం కూడా పని స్టార్ట్ అవ్వలేదు. డబ్బులన్నీ కూడా ఒక 10-12 వెంచర్లలో వాళ్ళు పెట్టేశారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కాదు, ఉన్నాయి. మా అందరి డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి మేము మీ ద్వారా, మీడియా ద్వారా, సిసిఎస్ ద్వారా అండ్ గవర్నమెంట్ ద్వారా కోరుకునేది ఏంటంటే వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయాలి. భాస్కర్ గారిని, సుధాకర్ గారిని, నేను ఇంకా వాళ్ళకి సుధారాణిని మర్యాదగానే సంబోధిస్తున్నాను. కానీ వాళ్ళంత మర్యాదకు అసలు అర్హులే కాదు. దే ఆర్ చీటర్స్. ఎంతమంది బాధితులు ఉండొచ్చు? ఇప్పుడు దాదాపు 600 కంటే ఎక్కువే ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఫామ్ ల్యాండ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఫామ్ ల్యాండ్ వాళ్ళకి వాళ్ళ ప్లాట్ ఎక్కడో కూడా తెలియదు, రిజిస్ట్రేషన్లు చేశామన్నారు. మాకు అగ్రిమెంట్లు కూడా చేశారు, బాండ్ పేపర్ల మీద కూడా చేశారు. అంటే ఇంత చేసినప్పుడు అండ్ కోటి లాంటి మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు ముందుకు వచ్చి బ్రాండ్ అంబాసిడర్లుగా, కపిల్ దేవ్ దీనికి శంకుస్థాపనకు వచ్చారు. ఇలా వచ్చినప్పుడు మా లాంటి వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు అనుకుంటాం, కానీ ఇంకెందుకు చేస్తాము?